ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆరెంజ్ అలర్టు, మోడరేట్గా ఉన్న ప్రాంతాలకు ఎల్లో అలర్టు, హాట్ అండ్ హ్యూమిడ్ లేదా వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్టు కూడా ఇవ్వడం జరిగింది. అయితే బై అండ్ లార్జ్ 4 రోజులు కూడా వడగాళ్ళు ఉండే పరిస్థితి ఉంది. 5వ రోజు కోస్తా జిల్లాలకు వామ్ అండ్ హ్యూమిడ్ అంటే వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ రెండింటికి తేడా ఏంటి? హీట్ వేవ్ ఉన్న చోట 4.5 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ ధనాత్మక విచలనం అంటే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా వృద్ధి 4.5 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ ప్రాంతాలకు వడగాలుల్ని నిర్వచిస్తాం. 4.5 లేకపోయినా 3 డిగ్రీలు దరిదాపుల్లో ఉన్నట్లయితే వాటికి హాట్ అండ్ హ్యూమిడ్గా నిర్ధారిస్తాం. కాబట్టి ఈ విధంగా 4 రోజులు వడగాలులు, 5వ రోజు వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే పరిస్థితి కోస్తా జిల్లాలన్నింటికీ ఉండే విషయాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొదటి రోజు అనగా ఈరోజు కోస్తా జిల్లాలైన దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపూర్తో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, మరియు కాకినాడ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్టు, వడగాలులకు సంబంధించిన ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక ఉత్తర కోస్తా బాహ్య జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలకు అసౌకర్యమైన వేడితో కూడిన తేమతో కూడిన వాతావరణాన్ని సూచించే ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. వీటితో పాటుగా రాయలసీమ జిల్లాలకు కూడా మామూలుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దరిదాపుల్లో ఉంటూ ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువగా అలర్ట్స్ ఏమీ లేవు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జంగమహేశ్వరపురంలో 46 డిగ్రీలు, బాపట్లలో 46 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా నర్సపూర్ కిందనున్న దక్షిణం వరకు ఉన్న జిల్లాలన్నింటిలో 43 దాటి 46 వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా అత్యధిక ధనాత్మక విచలనం 6.4 డిగ్రీలు బాపట్లలో, 6.8 డిగ్రీలు బాపట్లలోను, మరియు నర్సపూర్లో 7.4 డిగ్రీలు, 6.8 బాపట్లలో నమోదైంది. అంటే ఇవి రెండు కూడా తీవ్రమైన వడగాలను సూచించే పరిస్థితి ఉందని చెప్తున్నాయి. ఇక మచిలీపట్నంలో 5.4 డిగ్రీల ధనాత్మక విచలనం ఉంది. అంటే ఈ 3 ప్రాంతాలలో ఐఎండీ అబ్జర్వేటరీ ఉన్న ఈ 3 ప్రాంతాల్లో కూడా హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. ఇలాగే కొన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత నుంచి కొంచెం అప్రీషియబుల్ అబవ్ ఉన్నాయి కాబట్టి అక్కడ హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ ఉన్నట్టుగా గమనించవచ్చు. ఇక రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో అత్యధికంగా 3.9 డిగ్రీల విచలనం నందిగాంలో నమోదైంది. ఇక్కడ కూడా 4.5 దాటినట్టయితే వార్మ్ నైట్ కండిషన్స్ ఉంటాయి. కానీ ప్రస్తుతానికి దరిదాపుల్లో 3 నుంచి 4 డిగ్రీలు కొన్ని ప్రాంతాలలో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి ధనాత్మక విచలనాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి వార్మ్ నైట్ కండిషన్స్ కాకపోయినా హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాబోయే పరిస్థితిని తెలుసుకుందాం. ముఖ్యంగా దక్షిణ బీహార్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఒక ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్లు సముద్రం ఉపరితలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు అది ఎక్స్టెండ్ అయి ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రాబోయే 4 రోజులు ముఖ్యంగా
ఐసోలేటెడ్ రైన్స్ ఉండే అవకాశం ఉంది కోస్తా జిల్లాల్లో. 5వ రోజు తర్వాత కొంచెం స్కాటర్డ్ రైన్ఫాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులు కూడా 1-2 చోట్ల పడే అవకాశం 5 రోజులు ఉంటుంది. తర్వాత ఈదురుగాలులు ఈ మొదటి రోజు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. రేపటి నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఈ జిల్లాల్లో ఉంటుంది. ఇక ఋతుపవనాలకు వచ్చినట్లయితే నిన్నటితో పోల్చినట్లయితే ఇంకొంచెం పైకి ఋతుపవనాలు కదులుతున్నాయి. మొన్నటితో పోలిస్తే కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. అవి ముఖ్యంగా నైరుతి అరేబియా సముద్రం నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రం, కామెరూన్ ప్రాంతం, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేయడం జరిగింది. రాబోయే 2-3 రోజులు మరింత మెల్లగా ఉత్తర దిశకు కదిలే అవకాశాలు కనిపిస్తాయి.